Hi friends, welcome to Sai channel All in One. ఫ్రెండ్స్ ఇవి మెత్తాళ్ళు, పచ్చి మెత్తాళ్ళు. మనము ఎండి మెత్తాళ్ళు అంటాం కదా, అట్లా ఇవి పచ్చి ఫ్రెండ్స్. మార్కెట్లో ఒక అరకిలో తీసుకొచ్చాము. ఇవి ఇప్పుడు మనము కూర చేసుకుందాము. అది ఏం కూర అనేది శుభ్రం చేసి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీకు చెప్తాను. ఆల్రెడీ నేను శుభ్రంగా సాల్ట్ వేసి కడిగి పెట్టేశాను. ఇప్పుడు కొద్దిగా మంచినీళ్ళలో కడిగేసి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనం మెత్తాళ్ళు శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇవి మెత్తాళ్ళు కడిగి పెట్టేసాను నేను నీట్గా. చూడండి, మెరుస్తున్నాయి బాగా మెత్తాళ్ళు. వీటికి బొచ్చు చాలా ఉంటుందండి, పైన పట్టు. ఆ పొట్టు పోవడానికే చాలా టైం పట్టింది మనకి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. కండ ఉన్నాయి బాగా మెత్తాళ్ళు కూడాను, పలుసుగా కూడా లేవు. చూడండి, ఇప్పుడు తవా పెట్టుకుందాము. మనం తవా పెట్టేసామండి, మనకి వేడైపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొంచెం 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. మనకి ఆయిల్ వేడైపోయింది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేసుకున్నాను, ఎందుకంటే మనం ఆనియన్ అవి వేసేటప్పుడు అది చిటపట వస్తుంది కదా. ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాము. 4 పచ్చిమిర్చి చిన్న తరిగి వేసాను నేను. చూడండి, చిన్న ముక్కలుగా వేసాను. 4 సన్న పచ్చిమిర్చి, అందులోనే సగం ఉల్లిపాయ వేద్దాము. పెద్దది తీసుకున్నాను ఫ్రెండ్స్, నేను చాలా పెద్ద ఉల్లిపాయ, అది సగం వేస్తున్నాను. చూడండి, ఆనియను, ఈ పచ్చిమిర్చి కొంచెం మనకి మెత్తబడేదాకా వేయించుకుందాము. అంటే మనకేం బ్రౌన్ కలర్ ఏం రానవసరం లేదు, కొంచెం మెత్తబడితే చాలు. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నా, ఎక్కువ వేయలేదు. సాల్ట్ అయితే మీ టేస్ట్కి సరిపడానే వేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కరు ఎక్కువ మోతాదులో వంట చేస్తారు, ఒక్కొక్కరు తక్కువ చేస్తారు. అందులో కిలో చేపలు అనుకోండి ఎక్కువ పడుతుంది, అరకిలో అయితే తక్కువ పడుతుంది, 4 ముక్కలు అయితే ఇంకా తక్కువ పడుతుంది. అందుకని సాల్ట్ ఇంత వేసుకోండి అని చెప్పరు. కాకపోతే మనం సాల్ట్ వేసేది చూపించాలి కాబట్టి మనం చెప్తాము. నేనైతే అరకిలోనే తీసుకున్నాను మెత్తాళ్ళు. అరకిలో వరకే నేను వేసాను, 1/2 టేబుల్ స్పూను. మీరైతే చూసుకొని వేసుకోండి. ఉల్లిపాయ మనకి బాగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెము కొబ్బరి వేసుకున్నాము. సిమ్లో పెట్టే వేయించుకోండి, హైలో పెట్టారనుకోండి మాడిపోతుంది, పచ్చివాసన వస్తుంది. అది బ్రౌన్ కలర్ వస్తుంది కానీ మనకి వేగదు, పచ్చివాసన వచ్చేస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ వేసాను కొబ్బరి. చూడండి, 1/2 టేబుల్ స్పూను అల్లం కూడా వేస్తున్నాను. మా ఇంట్లో ఏ కూరనైనా మసాలా ఎక్కువ యాడ్ చేస్తారండి, అందుకని మా ఇంట్లో ఎక్కువ మసాలాలే ఉంటాయి. కొబ్బరి అల్లం వేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాము. తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసాను, ఒక 1/2 టేబుల్ స్పూను. ఇది కొంచెం మనకి లైట్గా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము మసాలాలు. కొంచెం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఆ పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టేస్తే వేగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి మసాలాలో వాటర్ అన్నీ ఇంకిపోయి మసాలా పొడిగా వచ్చేసింది కదా. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది మసాలా మనకి. చూడండి, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా మసాలా. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందాము.
చూడండి ఫ్రెండ్స్, కొంచెం ధనియాల పొడి, బాగా కలుపుకున్నాను. ధనియాల పొడి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెము ఒక పించి పసుపు వేసుకుందాము. బాగా కలుపుదాము పసుపు కూడా. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. కారం ఇందులో ఎక్కువ పడదు ఫ్రెండ్స్, తక్కువే పడుతుంది. చూడండి, 1/2 టేబుల్ స్పూనే వేసాను. 1/2 కిలోనే కదా మెత్తాళ్ళు, తక్కువే పడుతుంది మనకి, అందుకని నేను తక్కువే వేసాను. అందులో ఈ కారం కూడా భలే కారం ఉంది. తిప్పేసుకున్నాం కదా బాగా. ఇప్పుడు ఏంటంటే ఈ మెత్తాళ్ళు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం మెత్తాళ్ళు వేసేసుకుందాము. 1/2 కిలో మెత్తాళ్ళు ఇది. మెత్తాళ్ళు వేసేసాను. ఇది తీపి కూర ఫ్రెండ్స్, మెత్తాళ్ళు తీపి కూర, అందుకే కారం అది తక్కువ వేసాను. ఇవన్నీ బాగా కలిపేసుకొని ఆ మసాలాలన్నీ కలిసేటట్లా కొద్దిసేపు సిమ్లో పెట్టుకుందాము. అందులో ఏమన్నా వాటర్ ఏమన్నా ఉంటే మనకి బయటికి రిలీజ్ అవుతాయి కదా వాటరు. బాగుంది కదా చూడడానికి, లుక్ చాలా బాగుంది కదా ఇది. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం కలిపేసాను. మెత్తాళ్ళకి మసాలాకి సిమ్లో పెట్టేసుకొని మనము ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాము. మనం 2 నిమిషాలు అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, 2 నిమిషాలు అయిపోయింది. చూడండి, కొంచెం ఆయిల్ బయటకు వచ్చింది, అందులో వాటర్ ఆయిల్ మెత్తాల్లో. ఈ ఎక్కువ కూడా కలపకూడదు, లేదంటే పిసిరి అయిపోతాయి, ఉరకనే ఉడికిపోతాయి ఇవి మెత్తాళ్ళు. గరిటె పెట్టి అటు ఇటు తిప్పినా కూడా ఇవి కూడా మెత్తగా అదే పిసిరైపోతాయి, మనకి చేపగా ఉండదు మెత్తాడు. చాలా జాగ్రత్తగా కలపాలి ఫ్రెండ్స్ ఇవి. అందుకే ముందోడే మసాలా కూడా పచ్చివాసన రాకుండా ఉండడానికే ముందోడే బాగా మసాలా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటారు. కొంచెము ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అన్నీ వేసుకున్నాం, వాటర్ కూడా అవసరం లేదు. చిన్న టీ గ్లాస్ అన్నీను, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేస్తాం అనుకోండి పిసిరి అయిపోతుంది. ఇప్పటికే ఉడికిపోయినాయి 2 నిమిషాలకే. గడ్డి పెట్టి తిప్పామనుకోండి మెత్తగా అయిపోతున్నాయి, పిసిరి అయిపోతున్నాయి. అందుకే నేను గడ్డి పెట్టి తిప్పలేదు. మనం సిమ్లో పెట్టేస్తే వాటికై అవే ఉడికిపోతాయి. ఇది ఎక్కువ మా అత్తగారు వండుతారండి, నేనైతే ఎప్పుడు వండలేదు. మా అత్తగారు వండుతారు, చూస్తూ ఉంటాను నేను. అంటే తీపి కూరలు అయ్యాము ఎక్కువ చేస్తారు, అలా నేను చేస్తున్నాను. అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ వండినప్పుడు, తిని చూసాను కాబట్టి అందుకే వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం సిమ్లో పెట్టేసుకున్నాము. ఇంకా దీంతో మనకేం పని లేదు. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మనం సిమ్లో పెట్టేసుకుందాం. మనం 2 నిమిషాలు పెట్టుకోవాలనుకున్నాం కదా ఫ్రెండ్స్, గ్యాస్ మీద ఒక చిన్న టీ గ్లాసే వాటర్ వేసాను కదా నేను. చూడండి, మెత్తాలు బాగా ఉడికిపోయినాయి 2 మినిట్స్లోనే. చూడండి, మనకి బాగా గ్రేవీగా వచ్చేసింది, అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనం కొత్తిమీర కట్ చేసి వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర కట్ చేస్తున్నాను చూడండి. మనకి టేస్టీగా మెత్తాళ్ళ తీపి కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైన్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. చూడండి, అయిపోయింది. ఇది మనము గంటి పెట్టి
తిప్పట్లేదు కదా. ఇప్పుడు కొత్తిమీర వేసాం కాబట్టి కొంచెం అటు ఇటు తిప్పుతున్నాను. మంట పెట్టామనుకోండి పిసిరి పిసిరి అయిపోతుంది మనకి మెత్తాల ముక్కలు. అయిపోయింది మనకి. ఒక ఫ్రెండ్స్ గ్యాస్ కట్టేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మనకి మెత్తాళ్ళ తీపి కూర రెడీ అయిపోయింది. టేస్టీగా అన్ని మసాలాలు అన్నీ వేసి చూపించాను, మీరు కూడా చూసారు కదా. టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మెత్తాళ్ళ తీపి కూర ఫ్రెండ్స్. ఇది మెత్తాళ్ళ తీపి కూర. చూడండి మెత్తాళ్ళు అట్లానే ఉన్నాయి కదా, చిదిరిపోలేదు. గంట పెట్టి తిప్పలేదు కాబట్టి నేను ఊరికే అట్లా ఇట్లా పట్టుకొని ఊరికే అటు ఇటు తిప్పాను. నేను గంట వేయలేదు. ముక్కగానే ఉంది మనకి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.